డైలీ టేస్ట్ ది డైలీ. కోనసీమ జిల్లాలోని ఇరుసమండ గ్రామంలో మంటలు ఎగిసి పడుతున్నాయి. ఓఎన్జీసీ సైట్ లో బ్లో అవుట్ కావడంతో మంటలు ఆర్పేందుకు అధికారులు తీవ్రంగా కృషి చేస్తున్నారు. మరోవైపు బ్లో అవుట్ ఘటనపై ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆరా తీశారు. ఈ ఘటన వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకూడదని జిల్లా కలెక్టర్తో పాటు రాజోలు ఎమ్మెల్యేకు స్పష్టమైన సూచనలు చేశారు. ఇరుసుమండ గ్రామ పరిధిలోని మోరి నంబర్ 5 ఓఎన్డీసీ సైట్లో గ్యాస్ లీక్ కారణంగా చోటు చేసుకున్న బ్లో అవుట్ ప్రభావంపై జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్తో ఫోన్లో మాట్లాడిన పవన్ కళ్యాణ్ పరిస్థితిని తెలుసుకున్నారు. ప్రమాద ప్రాంతానికి కిలోమీటర్ పరిధిలో ఉన్న పాఠశాలల్ని ఖాళీ చేయించినట్లు, అలాగే సమీప ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి సహాయక శిబిరాలు ఏర్పాటు చేసినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉన్నాయని తెలిపారు. ఇదే సమయంలో రాజోలు ఎమ్మెల్యే దేవ వరప్రసాద్తో మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి పరిసర ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని, సోషల్ మీడియాలో వదంతులు భయాందోళన కలిగించే ప్రచారం జరగకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అలాగే సమీపంలోని కొబ్బరి తోటలకు మంటలు వ్యాపించకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సహాయక శిబిరాల్లో ఉన్నవారికి అవసరమైన ఔషధాలతో పాటు శీతాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని దుప్పట్లు కూడా అందించాలని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి వరప్రసాద్ అందిస్తారు. వరప్రసాద్. సందీప్, ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇరుసుమండ వద్ద నిన్న జరిగిన బ్లోఅవుట్ ఇవాళ రోజు కూడా కొనసాగుతుంది. అయితే కొంత బ్లోఅవుట్ తీవ్రత అయితే తగ్గినట్టుగా కనిపిస్తుంది. దీనిపై ఓఎన్జీసీ అధికారుల నుంచి స్పష్టమైన ప్రకటన అయితే రావాలి. అయితే ఇందులో చూస్తే కనుక ఈ ఘటనపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించడం జరిగింది. ఎవరైతే బ్లోఅవుట్ కి సంబంధించిన బాధితులు ఉన్నారో, అంటే ప్రాణ నష్టం ఎక్కడా జరగలేదు కానీ ఇరుసుమండతో పాటు చుట్టుపక్కల గ్రామాలను కూడా ఖాళీ చేయించి లక్కవరంలోని పునరావాస కేంద్రానికి తరలించారు. దాదాపు 300 మంది వరకు వాటిని తరలించడం జరిగింది. అయితే నిన్న మధ్యాహ్నం ఏదైతే ఈ ముందుగా గ్యాస్ లీకేజ్ సంభవించింది, ఆ సమయంలో మంచు దుప్పటి కప్పినట్టుగా కూడా అక్కడ వాతావరణం అయితే కనిపించింది. అయితే ఒక్కసారిగా గ్యాస్ లీకేజ్ అయినా తెలుసుకున్న స్థానికులు అయితే భయాందోళన చెందారు. వారు అక్కడి నుంచి గ్రామం నుంచి బయటికి ఖాళీ చేయడం జరిగింది. అదేవిధంగా కొంతమంది అక్కడ ఉండిపోయిన వారిని కూడా అధికారులు తక్షణమే అక్కడ రోటాగోటిని ఖాళీ చేయించడం జరిగింది. ఎందుకంటే అది ఏదైతే బ్లోఅవుట్ సంభవించిన ఓఎన్జీసీ బావి ఉందో ఆ బావి దాదాపు 600 మీటర్ల వరకు ఉంటుందని చెప్పి ఓఎన్జీసీ అధికారులు చెప్పినప్పటికీ కూడా ఇంకా దగ్గరగానే ఈ గ్రామం ఉంది, ఈ జనావాసాలు ఉన్నాయి. దాదాపు 400 మీటర్ల వరకు దగ్గరలోనే జనావాసాలు కూడా ఉన్నాయి. అయితే ఈ బ్లోఅవుట్ ఏదైతే పేలుడైతే సంభవించలేదు కానీ భారీ ఎత్తున 20 మీటర్ల వరకు కూడా ఏదైతే మంటలు ఎగిసిపడ్డాయి. 1 కిలోమీటర్ దూరం పూర్తిగా ఈ ప్రభావం ఉంటుందని చెప్పి కూడా అధికారులు ఏదైతే జిల్లా కలెక్టర్తో పాటు అధికారులంతా కూడా నిర్ధారించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా 200 మీటర్ల వరకు కూడా ఈ వేడి తీవ్రత ఇప్పటికే దాదాపు 600 వరకు కూడా కొబ్బరి చెట్లు కూడా ఏదైతే మాడి మసైపోయిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ ఏదైతే ప్రస్తుతం ఇరుసుమండ వద్ద అయితే నిన్న నుంచి కూడా ఓఎన్జీసీ సిబ్బంది ఆధ్వర్యంలో ఈ ఫైర్ ఫైటింగ్ ఆపరేషన్ అయితే కొనసాగుతుంది. అయితే ఈ బాధితులకు సంబంధించి మాత్రం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ముఖ్యంగా కొబ్బరి సంబంధించి మరోసారి కొబ్బరి పంట కూడా నష్టం జరిగింది. అక్కడ సమీపంలో కొబ్బరి తోటలు కూడా నష్టం జరిగిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ చూస్తే కనుక ఇవాళ ఉదయం నుంచి కూడా పరిస్థితి చూస్తే కనుక ఇక్కడ ఇరుసుమండ వద్ద అయితే లోడ్ తీవ్రత అయితే కొంత తగ్గినట్టుగా కూడా కనిపిస్తుంది. అయితే నిన్న 10 మీటర్ల వెడల్పులో వచ్చిన ఈ ఏదైతే ఈ బ్లోఅవుట్ జ్వాలలు ఉన్నాయో అది తీవ్రత అయితే తగ్గింది. దీంతో దగ్గరికి కూడా కొంత దగ్గర వరకు కూడా ఓఎన్జీసీ బృందాలు వెళ్ళగలిగాయి. అయితే ఇవాళ ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేక బృందాలు కూడా వస్తున్నాయి. అయితే వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో అదుపులోకి వచ్చే అవకాశం అయితే ఉంది. అయితే ఇక్కడ చూస్తే కనుక బ్లోఅవుట్ కనుక ఇవాళ అదుపులోకి రాకపోతే బావిని మూసేయడం ప్రధానంగా ఒక జరగాల్సిన కార్యక్రమం. అయితే ఈ ఆపరేషన్ అయితే ఈ బావిని మూసి ఏదైతే బ్లోఅవుట్ ఆర్పాలని చెప్పి కూడా భావించారు. అయితే అయితే ఇది వాస్తవానికి చూస్తే కనుక 1994లో సంబంధించిన బావి
అప్పటి నుంచి కూడా ఇందులో ఈ బావిలో నిక్షేపాలు అంటే గ్యాస్ నిక్షేపాలను కూడా ఓఎన్జీసీ బయటకు తీసింది. అయితే ఇది ఉత్పత్తి తగ్గిపోవడంతో ఈ బావిని ఏదైతే వినియోగించడం ఆపేశారు. అయితే ఓఎన్జీసీ తీసుకున్న విధానాల్లో భాగంగా ప్రైవేట్ సంస్థలకు కూడా దీనికి అప్పగించడం జరిగింది. 2024లో 2024లో అప్పగించి ఇటీవలే ఇందు నుంచి ఈ బావి నుంచి కూడా మరోసారి రీడ్రిల్లింగ్ ఆపరేషన్ అయితే ప్రారంభించారు. అయితే ఈ క్రమంలో నిన్న ఒకసారిగా ముందుగా గ్యాస్ ఎగిసిపడి ఫైర్ కావడంతో పెద్ద ఎత్తున బ్లోఅవుట్ కూడా సంభవించింది. దాదాపు చూస్తే కనుక 20,000 ఏదైతే క్యూబిక్ మీటర్ల వరకు 20,000 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల వరకు కూడా గ్యాస్ అందులో ఉంటుందని చెప్పి కూడా ఇప్పటికే అంచనా వేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే గత రాత్రి నుంచి దాదాపు 18 గంటల నుంచి ఈ భారీ అగ్ని కీలలు అయితే కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితి చూస్తే కోనసీమలో పచ్చని కోనసీమలో చమురు కార్యకలాపాలు ప్రమాదకరం, ప్రజల ప్రాణాలకి ప్రమాదకరం అని మరోసారి నిరూపించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇది చూస్తే కనుక ఇప్పటికే బ్లోఅవుట్లు కావచ్చు, లేకపోతే భారీ ప్రమాదాలు కావచ్చు, దాదాపు ఇది చూస్తే కనుక అత్యంత భారీ ప్రమాదాల్లో ఇది 6వది కూడా చెప్తున్నారు. ఏదైతే ముందు నుంచి కూడా చూస్తే కనుక రాజోల మండలం తూర్పుపాలెంలో 1993 మార్చి 20న తొలిసారిగా బ్లోఅవుట్ సంభవించింది. అప్పుడు వేలాది కొబ్బరి చెట్లు కూడా దగ్ధమైన పరిస్థితి అయితే ఉంది. 26 రోజుల పాటు ఆ బ్లోఅవుట్ అయితే కొనసాగింది. అయితే తర్వాత 1995లో వచ్చిన అతి పెద్ద బ్లోఅవుట్ పాతర్ల పురుగుడు బ్లోఅవుట్ దేశ చరిత్రలోనే కూడా అంత పెద్ద బ్లోఅవుట్ ఎక్కడ కూడా సంభవించలేదు. 65 రోజుల పాటు ఆ మంటలు ఎగిసిపడ్డాయి. దాంతో ఆ బ్లోఅవుట్ పాతర్ల పురుగుడు బ్లోఅవుట్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా చాలా పెద్ద ఘటన. ఆ సమయంలో కూడా చూస్తే కనుక అమెరికా నుంచి వచ్చిన ప్రత్యేక బృందాలు కూడా ఆ బ్లోఅవుట్ నదుపులోకి చేయలేకపోయారు. తర్వాత ఇది స్థానిక అంటే ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ అధికారులు ఆ బ్లోఅవుట్ ని ఏదైతే కంట్రోల్ చేయడం జరిగింది. తర్వాత 1997లో జరిగిన దేవరపల్లి వద్ద రావులపాలెం సమీపంలో దేవరపల్లి వద్ద 3వ బ్లోఅవుట్ సంభవించింది. దాని తర్వాత చూస్తే కనుక 2014లో నగరం వద్ద భారీ గ్యాస్ పేలుడు కూడా సంభవించి పరిస్థితి ఉంది. అతిపెద్ద దుర్ఘటన ఉంది. తర్వాత 2020లో కాటేన్కోన మండలం ఉప్పూడులో అదే రకంగా గ్యాస్ పేలుడు సంభవించింది. మరోసారి ప్రస్తుతం రాజోల సమీపంలో నిలిచిమంట వద్ద ఏదైతే ఈ బ్లోఅవుట్ అయితే సంభవించింది. అయితే ఇది చూస్తే కనుక దీంట్లో కొంత ఊరటనిచ్చే అంశం ఏంటంటే ఇది ఏదైతే ఇప్పటికే వినియోగించిన బావి అయితే దీని నుంచి ఏదైతే ఈ గ్యాస్ నిక్షేపాలను తీసి తర్వాత దీన్ని ఏదైతే రీడ్రిల్లింగ్ కోసం ప్రైవేట్ సంస్థకు అప్పగించారు. దీంతో కొంత తక్కువగానే గ్యాస్ నిక్షేపాలు ఉంటాయని చెప్పి కూడా ప్రస్తుతం ఇక్కడ అధికారులు భావిస్తున్న పరిస్థితి ఉంటే దాదాపు 20,000 నుంచి 40,000 క్యూబిక్ మీటర్ల వరకు కూడా ఈ గ్యాస్ ఉంటుందని చెప్పి కూడా అంచనా వేస్తారు. అది ఇవాళ ఉదయం నుంచి కూడా చూస్తున్న పరిస్థితి చూస్తే కనుక కొంత ఊపిరి పీల్చుకునేలా ఉంది. ఎందుకంటే స్థానికులు కావచ్చు, ఇక్కడ అధికారులు కావచ్చు ఊపిరి పీల్చుకునేలా ఉంది. బ్లోఅవుట్ తీవ్రత అయితే తగ్గింది. అయితే పూర్తి స్థాయిలో ఇప్పటికీ కంట్రోల్లోకి వస్తుందని చెప్పి కూడా చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. బావిని మూసేయాల్సిన పరిస్థితి వస్తే ఢిల్లీ నుంచి ప్రత్యేకంగా ఓఎన్జీసీ సాంకేతిక నిపుణులు రావాల్సి ఉంది. వారు వచ్చిన తర్వాతే వీళ్ళ ఆపరేషన్ కూడా కొనసాగిస్తారు. చూస్తే కనుక దాదాపు 300 మంది వరకు కూడా ఈ బ్లోఅవుట్ కు సంబంధించి నిరాశ్రయలేని పరిస్థితులు. ఎందుకంటే కట్టుబాట్లతో సహా వారంతా కూడా ఇరుసుమండ గ్రామాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవడం జరిగింది. లక్కవరంలోని పునరావాస కేంద్రాల్లో వారందరికీ కూడా పునరావాస కూడా కల్పించిన పరిస్థితి అయితే ఉంది. ఇటు సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ఈ ఘటనపై స్పందించి అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కొంత బాధితులకు సంబంధించి చూస్తే కనుక ఏదైతే ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని పునరావాస కేంద్రాల్లో చూడాలని చెప్పి కూడా ఏదైతే ఆదేశించిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం నిన్న జరిగిన బ్లోఅవుట్ తీవ్రత చూస్తే కనుక 20 మీటర్ల వరకు కూడా 20 మీటర్ల పొడుగు 10 మీటర్ల వరకు కూడా వెడల్పులో ఈ బ్లోఅవుట్ మంట అయితే ఎగిసిపడిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇవాళ కూడా 2వ రోజు కూడా ఈ బ్లోఅవుట్ అయితే ఇక్కడ కొనసాగుతుంది. అయితే కొంత నిన్నటితో పోల్చుకుంటూ కొంతమేర ఈ బ్లోఅవుట్ తీవ్రత తగ్గింది. దీనిపై ఓఎన్జీసీతో పాటు జిల్లా కలెక్టర్ స్పష్టమైన ప్రకటన చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది. అయితే కొంత తగ్గుముఖం పడుతుందా, మరి కొద్ది గంటల్లోనే దీన్ని బ్లోఅవుట్ అదుపు చేసే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఈ ఘటనతో అంటే ఇందులో ఈ ఘటనకు సంబంధించి ఇరుసుమంటలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి చూస్తే కనుక ఇది ఒక ఐసోలేటెడ్ బావి కావడం అనేది కూడా కొంత ప్రమాద తీవ్రత కూడా తగ్గింది. ఎందుకంటే ఇప్పుడు ఈ బావికి ఎక్కడా కూడా పైప్ లైన్ కనెక్టివిటీ అనేది లేదు. ఒకవేళ నిజంగా ఈ బావికి కనుక పైప్ లైన్ అంటే ఉత్పత్తి చేసిన గ్యాస్ ని పైప్ లైన్ ద్వారా బయటకు తరలించేందుకు కూడా ఎక్కడ కనెక్టివిటీ లేదు. ఇంకా పైప్ లైన్ల వ్యవస్థ అనేది కూడా ఏర్పాటు చేయలేదు, ఇంకా ప్రారంభించలేదు. ఒకవేళ నిజంగా ఆ పైప్ లైన్లు ఉంటే దాని ద్వారా ఇంకా మరింత ప్రమాద తీవ్రత పెరిగేది. మొత్తం మీద ప్రస్తుతం ఈ ఘటనతో కోనసీమ వాసులంతా కూడా ఉలిక్కిపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓఎన్జీసీ కార్యకలాపాలు తమకు ఏదైతే తమ గుండెలపై కుంపట్లా మారాయని చెప్పి కూడా మరోసారి కోనసీమ వాసులంతా కూడా
కూడా భయాందోళన చెందుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎంతవరకు అంటే ఈ దీనికి సంబంధించి చూస్తే ఇప్పటికే 20,000 క్యూబిక్ మీటర్ల గ్యాస్ అంటే 100 కోట్ల రూపాయలు కూడా భారీగా నష్టం జరిగినట్టుగా కూడా తెలిసిన పరిస్థితి అయితే ఉంది. అయితే దీని నష్టానికి సంబంధించి మొత్తం ఓఎన్జీసీ సంస్థ ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు. కేవలం అంతర్జాతీయ నిపుణులతో కూడా తాము ఈ బ్లోఅవుట్ ను ఏదైతే ఈ ఉన్నత ప్రమాణాలతో దీన్ని బ్లోఅవుట్ ను అదుపు చేసేందుకు కూడా ప్రయత్నిస్తున్నామని చెప్పి కూడా ఓఎన్జీసీ సంస్థ వారు చెబుతున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ప్రస్తుతం వేలాదిగా కొబ్బరి చెట్లు కూడా పెద్ద సంఖ్యలో వందలాది కొబ్బరి చెట్లు కూడా దగ్ధమైన పరిస్థితిలో ఇప్పుడు ప్రస్తుతం స్థానికంగా కూడా ఎవరు కూడా ఇక్కడ రానివ్వకుండా భద్రతా చర్యలు కూడా చేపట్టారు. ప్రస్తుతం చూస్తే కనుక రెండో రోజు కూడా బ్లోఅవుట్ కొనసాగుతున్నాయి. అయితే నిన్నటితో పోల్చుకుంటే మాత్రం కొంత తీవ్రత అయితే తగ్గిన పరిస్థితి కనిపిస్తుంది అండి. అంటే మొత్తం మీద ఊరిని చేయించిన పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ వారు ఎన్ని రోజులు ప్రభుత్వ శిబిరాల్లో ఉండనున్నారు? ఎప్పుడు తిరిగి వాళ్ళ ఊర్లకు చేరుకున్నారు? అయితే ఇది చూస్తే కనుక నిన్న మధ్యాహ్నం ఉన్న పలంగా మధ్యాహ్నం 12 గంటల 11:30 సమయంలో గ్యాస్ లీకేజ్ ముందుగా ఈ మోరీ 5 అనే ఈ బావి నుంచి గ్యాస్ లీకేజ్ ఏర్పడింది. ఆ తర్వాత చూస్తే కనుక ఈ ఒక్కసారిగా మంటలు దాదాపు ఒక గంటకే దాదాపు చూస్తే కనుక ఈ మంటలు అయితే స్పార్క్ ద్వారా మంట కూడా ప్రారంభమైంది. దీంతో ముందుగా దీన్ని ఒక పొగమంచుగా భావించారు. ప్రస్తుతం చలికాలం పొగమంచు కూడా ఎక్కువగా ఉన్న నేపథ్యంలో పొలాలపైన పొగమంచు కప్పిందా అని చెప్పి కూడా అనుకున్నారు. తర్వాత అక్కడ ఈ గ్యాస్ స్మెల్ తో పాటు ఈ పరిస్థితి చూసి కనుక ఒక్కసారిగా లీకేజ్ జరిగిందని భావించి ఇరుసుమాడు గ్రామస్తులంతా కూడా అప్రమత్తం కావడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం ఈ ఘటన జరిగిన ఈ బావికి సంబంధించి చూస్తే కనుక దాదాపు 400 మీటర్ల దగ్గరికే జనావేశాలు ఉన్నాయి. కాబట్టి వారంతా కూడా ముందుగా ఈ ప్రమాదాన్ని గుర్తించి హుటాహుటిన అక్కడి నుంచి గ్రామం నుంచి బయలుదేరడం ప్రారంభించారు. పశువులు అదేవిధంగా విలువైన వస్తువులను కూడా తీసుకుని అక్కడి నుంచి ఇళ్లను వదిలిపెట్టి కూడా పరుగులు తీసిన పరిస్థితి అయితే ఉంది. అయితే వారందరికీ కూడా లక్కవరంలో ఈ పునరావాస కేంద్రం అయితే ఏర్పాటు చేశారు. అయితే ఇవాళ కూడా ఈ పూర్తి స్థాయిలో అంటే ప్రస్తుతం ఉదయం నుంచి కూడా కొంత ఈ తగ్గుతున్న నేపథ్యంలో ఇవాళ సాయంత్రానికి కనుక ఈ బ్లోఅవుట్ అదుపులోకి వస్తే ఎందుకంటే గతంలో 26 రోజులు 60 రోజులు ఇలా కొనసాగిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఇక్కడున్న సిచ్యువేషన్ ఏదైతే ఈ బ్లోఅవుట్ సంబంధించిన ఈ బావి సంబంధించి చూస్తే కనుక ఇది రీడ్రిల్లింగ్ చేస్తున్న బావి. అంటే 1994 నుంచి కూడా ఈ బావిలో ఓఎన్జీసీ చమురు వెలికితీత అయితే చేపట్టింది. ఆ తర్వాత చూస్తే కనుక ఏదైతే ఈ ఉత్పత్తి తగ్గిపోవడంతో దాన్ని ఆపివేయడం జరిగింది. అయితే ఈ ఓఎన్జీసీ పాలసీస్ లో భాగంగా దీన్ని ప్రైవేట్ సంస్థకు కూడా అప్పగించిన నేపథ్యంలో ఆ ప్రైవేట్ సంస్థ దీన్ని ఆపరేట్ చేస్తున్న క్రమంలో ఈ ప్రమాదం అయితే జరిగింది. అయితే దీన్ని పూర్తి స్థాయిలో అంటే ఈ బ్లోఅవుట్ నరికట్టే మొత్తం పూర్తి స్థాయిలో యంత్రాంగం అదేవిధంగా ఈ ఆపరేషన్ అంతా కూడా ఓఎన్జీసీ ఆధ్వర్యంలోనే కొనసాగుతుంది. వారి ఢిల్లీ నుంచి కూడా ప్రత్యేక నిపుణులు అయితే రానున్నారు. అయితే ఇక్కడ ఈ ఎవరైతే ఈ ఇరుసుమంటకు సంబంధించిన బాధితులు ఉన్నారో వీరంతా కూడా ప్రస్తుతం పునరావాస కేంద్రాల్లో కూడా తలదాచుకుంటున్నారు. వారందరికీ కూడా భోజనంతో పాటు ఇతర ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. దీనిపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేకంగా స్పందించి ఖచ్చితంగా వారందరినీ కూడా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవాలి, వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా లోటుపాట్లు లేకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి కూడా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశించారు. ఇటు చూస్తే కనుక ఇవాళ సాయంత్రానికి కనుక ఈ బ్లోఅవుట్ అంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితి బట్టి చూస్తే కనుక పూర్తి స్థాయిలో అదుపులోకి వస్తే కనుక వారందరినీ కూడా తిరిగి గ్రామానికి తీసుకొచ్చే అవకాశం అయితే ఉంది. ప్రస్తుతానికి మాత్రం ఇంకా మంటల తీవ్రత అయితే కొంతమేర ఇంకా కొనసాగుతుందని మనం చెప్పుకోవచ్చు అండి. థ్యాంక్ యూ వరప్రసాద్.